హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శిల్ప, ప్రాక్టీసింగ్ ఎట్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, క్లినిక్కి వచ్చినప్పుడు మోస్ట్ కామన్ కంప్లైంట్ వైట్ డిశ్చార్జ్ అవుతోంది మేడం, వైట్ డిశ్చార్జ్ వల్ల ఏమన్నా అవుతుందా, దీనివల్ల ఏమైనా క్యాన్సర్ లాంటివి వస్తాయా, ఇలాంటి క్వశ్చన్స్ అనేది మేము జనరల్గా రోజు వింటూ ఉంటాం. సో వాళ్ళకందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మన బాడీలో 2 రకాల వైట్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఒకటి ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్, ఏదైతే నార్మల్లో సహజంగా మొదలయ్యే వైట్ డిశ్చార్జ్, అండ్ ఇంకోటి పథలాజికల్ వైట్ డిశ్చార్జ్. ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ వచ్చేసి అంటే న్యాచురల్గా మన శరీరంలో ఉండే హార్మోన్స్ వల్ల, అంటే ఏదైతే ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల యూటిరస్లో కానీ సర్విక్స్లో కానీ వచ్చే చేంజెసే వైట్ డిశ్చార్జ్, సహజమైన డిశ్చార్జ్. సో ఈ వైట్ డిశ్చార్జ్కి ఇన్ఫెక్షన్ ఎప్పుడైంది అని చెప్పొచ్చు, మోస్ట్లీ ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ ఉంటుంది మేడం నార్మల్లీ అని, పూర్తిగా నెలంతా ఉంటుందా అని ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి సమాధానం వచ్చేసి, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మొదటి పీరియడ్ వచ్చిన, మెన్సెస్ వస్తాయి కదా, మెన్సెస్ వచ్చిన ఒక 3 to 4 days ముందు కానీ 3 to 4 days తర్వాత కానీ పీరియడ్ తర్వాత ఉండడము, మళ్ళీ ఒక 10-15 రోజులకి తర్వాత మధ్యలో ఒక 2-3 రోజులు ఉండడం అనేది సహజమండి. పీరియడ్స్ ముందు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రేషియో ఒక్కసారి రావడం వల్ల, స్టిమ్యులస్ రావడం వల్ల వస్తుంది, అది ఒక రకమైన సహజమైన చర్య. ఇంకొకటి మధ్యలో ఎందుకు వస్తుంది మేడం అని అడుగుతారు. అది ఓవ్యులేషన్, అంటే అండం విడుదలైన టైంలో మన శరీరంలో ఉండే హార్మోన్ రెస్పాన్సెస్ సర్విక్స్లో వచ్చి, అంటే గర్భసంచి మూతిలో డిశ్చార్జ్ రూపంలో బయటికి కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుంది? ఈ వైట్ డిశ్చార్జ్ అనేది స్టిక్కీగా అతుక్కుపోయినట్టుగా స్టిక్కీగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ వాటరీ కలర్గా నీళ్ళలాగా అవడము, ఇంకోటి పెరుగు గడ్డలుగా అవడము, కలర్ మారడము, వైట్ డిశ్చార్జ్ కాకుండా ఎల్లో కలర్గా, గ్రీన్ కలర్గా ఉంటుంది అంటే అప్పుడు దాన్ని ఇన్ఫెక్షన్ అవుతోంది అని కన్సిడర్ చేసుకోవాలి. సో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ మోస్ట్ కామన్ పేషెంట్కి తెలిసే కంప్లైంట్స్ ఏంటి అంటే, సిమ్టమ్స్ స్మెల్ వస్తుంది మేడం, కొంచెం ఇచ్చింగ్గా ఉంది, స్క్రాచ్ చేయాలనిపిస్తోంది, స్వెల్లింగ్ వస్తుంది, ఇవన్నీ చెప్తారు. సో వీటి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అని కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మోస్ట్ కామన్ అండి. ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? ఈ ఇన్ఫెక్షన్స్ జనరల్లీ ఎవరిలో కనిపిస్తాయి మేడం అని అడుగుతారు. ఇవన్నీ కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు కానీ, లేదా మన న్యాచురల్ బ్యాక్టీరియా ఏదైతే వెజైనాలో ఉంటుందో ఆ బాసిలే, ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే దెబ్బతింటుందో బికాస్ ఆఫ్ మనం యూజ్ చేసే హైజీన్, చిన్న హైజీన్ అన్ప్రాక్టీస్ ఏదైతే చేయకూడదో అలాంటి పద్ధతులు పాటించడం వల్ల మన శరీరంలోని న్యాచురల్ బ్యాక్టీరియా దెబ్బతిన్నప్పుడు ఇవన్నీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కానీ, వైరల్ కానీ, ఫంగల్ కానీ ఇన్ఫెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి మాకు ఎలా తెలుస్తుంది మేడం అంటే, అది ఎగ్జామినేషన్ ద్వారా డాక్టర్ మీకు చెప్తారు. మీకు తెలిసేది మీరు చెప్పే కంప్లైంట్స్తో గడ్డలుగా అవ్వడం, తెల్లగా గడ్డలుగా గట్టిగా అవుతోంది మేడం, పెరుగులాగా అవుతోంది అనేది, ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్ని క్యాండిడియాసిస్ అంటారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మోస్ట్లీ కలర్ మారడం, గ్రీన్ కలర్ కానీ లేదా వాటర్ లాగా అవుతుంది, అది త్రూ అవుట్ ది మంత్ మొత్తం నెలంతా ఉండడం అనేది జరుగుతుంది. సో అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము అంటే, న్యాచురల్ బ్యాక్టీరియా కొంచెం పెరగడానికి మళ్ళీ కొంచెం హైజీనిక్ మెజర్స్ ఎలా తీసుకోవాలి అనేది జనరలీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు వెళ్ళి ఒక సంప్రదించినట్లయితే మీకు అర్థమవుతుంది. అండ్ ఓవరాల్గా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్న మెజర్స్, చిన్న ప్రాక్టీసెస్ అనేది మార్చుకుంటే మనకి ఎప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్ అవ్వదు. అండ్ దాన్ని ఉంచుకోవడం వల్ల, దాన్ని నార్మల్ వేలో ఉంచుకోవడం వల్ల మన సిస్టమ్ కూడా, అంటే రిప్రొడక్టివ్ జెనైటల్ గర్భాశయం కానీ పనితీరు మనకు సక్రమంగా ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఏం చేయాలి అంటే, ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే, మనం తీసుకునే చిన్న మెజర్స్ అండి, వాష్ చేసుకునే ప్రక్రియ కానీ,
మనం పీరియడ్స్ టైంలో వచ్చే చిన్న చిన్న హైజీన్ అంటే శుభ్రత పాటించడం కానీ జరిగినట్లయితే ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. సో ఏదైనా క్లీన్ చేసుకోవడానికి సోప్ ఏమైనా అప్లై చేయాలా, ఏదైనా కెమికల్స్ వాడాలా, స్పెషల్గా ఏమైనా సోప్స్ ఉంటాయా మేడం అని అడుగుతారు కొంతమంది. సో ఈ విధంగా జరిగే నార్మల్ డిశ్చార్జ్కి మనం ఎప్పుడైతే ఏదైనా కెమికల్ కానీ సోప్ కానీ యూస్ చేయడం అంటూ స్టార్ట్ చేసినట్టయితే మన శరీరంలో ఉండే సహజమైన బ్యాక్టీరియా దెబ్బతినడం అంటూ మొదలవుతుంది. సో ఎప్పుడైతే మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా కానీ న్యాచురల్గా ఉండే బ్యాక్టీరియా దెబ్బతినడం అంటూ స్టార్ట్ అవుతుందో అది ఇన్ఫెక్షన్గా రావడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి, రోగనిరోధక శక్తి ఎవరిలో తక్కువ ఉంటుంది? జనరలీ మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా షుగర్ లెవెల్స్ రేస్డ్ ఉన్నప్పుడు కానీ, మనం యూజ్ చేసే అన్హైజీనిక్ కొంచెం శుభ్రత లేని బాత్రూమ్స్, వాష్రూమ్స్, టాయిలెట్ యూజ్ చేసినప్పుడు కానీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న మెజర్స్ అంటే వాష్ చేసుకునేప్పుడు ఎప్పుడు కూడా మనం చేసుకునే వాష్ వితౌట్ సోప్, ఏ కెమికల్ ఏ సోప్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా డైలీ వారీగా మన నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకొని కొంచెం తడి లేకుండా చూసుకున్నట్టయితే చాలండి. బిఫోర్ యూజింగ్ ద వాష్రూమ్ అంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక వాష్ చేసుకున్నాక కొంచెం తడి లేకుండా టిష్యూ పేపర్తో కానీ, ఒక సపరేట్ కాటన్ క్లాత్తో కానీ, మెత్తటి క్లాత్తో కానీ ఒత్తి పట్టేసి తడి అనేది తీసేసినట్లయితే ఇన్ఫెక్షన్ అనేది అవ్వదు, దురద అనేది రాదు. సో ఎప్పుడైతే దురద అంటూ మొదలవుతుందో కంటిన్యూస్ స్క్రాచింగ్ తోటి వాపు రావడము, నొప్పి రావడము, నడవలేకపోవడము, చాలా సివియారిటీ వెళ్తుంది. అది కాస్త పస్ ఫార్మేషన్, చీము పట్టేస్తుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మన కెమికల్ ఎక్కువ వాడకూడదు. అండ్ అక్కడ హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ని కూడా షేవింగ్ పద్ధతిలో కానీ, వీట్ కానీ, వ్యాక్స్ కానీ ఇలాంటివి ఏ కెమికల్ వాడకుండా జస్ట్ ట్రిమ్ అంటే చిన్నగా కత్తెరతో తీసుకొని చిన్నగా చేసుకోవడం అనేది మంచి ప్రాక్టీస్. ఒకటి వాష్ చేసుకోవడం, ఒకటి ట్రిమ్మింగ్ చేసుకోవడం, తడి లేకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి. స్వెట్ ఉంటుంది, న్యాచురల్ సెక్రిషన్స్ ఉంటాయి. ఇంకోటి, వాష్ చేసుకునేది ఇంటర్నల్లీ అంటే వెజైనా లోపల క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. మన న్యాచురల్ బ్యాక్టీరియా దానికి మెయింటైన్ చేసుకుంటుంది. ఎప్పుడైతే కొంచెం వాష్ చేసుకునేది ఏవైతే మెజర్స్ నేను చెప్పానో అవన్నీ కూడా బయట పెరీనియం, వల్వా ఏరియా కానీ, లేబియా దగ్గర కానీ, అంటే బయట ఉండే ఓపెనింగ్ దగ్గర క్లీన్ చేసుకునే చర్యలు ఇవన్నీ. సో లోపల బ్యాక్టీరియా లోపల వైట్ డిశ్చార్జ్ అవుతుంది, జిగటగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది మేడం అంటే అది చాలా సహజం అండి. అది ఉండకపోతేనే మన శరీరంలో హార్మోన్స్ సరిగ్గా లేవు అని అర్థం. ఫర్దర్ ఇంకా కొన్ని టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే.